నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీని ఏపీ ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రంలో 63.12 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు 2,743 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం గొల్లపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లపై కూటమి ప్రభుత్వం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రగతి కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంగళగిరి ఎయిమ్స్ కు 31 లక్షల ఓపీలు వచ్చాయని, వేల కొలది ఆపరేషన్లు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు పేద మధ్యతరగతి వర్గాలకి, బలహీన వర్గాలకి, అన్ని వర్గాల్లో కూడా ఇబ్బంది పడే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు, మరి అన్ని వర్గాల ప్రజలకి ఈ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 63,12,042 మందికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రేపు జనవరి 1వ తారీఖు వచ్చింది. పిల్ల కుటుంబాల్లో కూడా ఆనందం ఉండాలి. రేపు 1వ తారీఖున పింఛన్ కోసం వెళ్ళే పని లేకుండా ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా వారి ఇళ్లకు పంపించి దగ్గర ఇప్పటికీ 85% పైగా సుమారు 2,320 కోట్లు వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టడం జరిగింది. మొత్తం దగ్గర 2,744 కోట్లు మంజూరు చేసి కార్యాలయాలకు పంపించి, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ డబ్బుని ఈరోజు ఉదయం కల్లా మరి తెల్లవారుజామునే సూర్యుడు రాకముందే వాళ్ళ మన పార్టీ, మన ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వెళ్ళి ఇవాళ వాళ్ళ చేతుల్లో డబ్బు పెడతా ఉన్నారు. అట్లాగే ఇక్కడ మంగినేని వీర వెంకటరావు గారు మన సాయిపురం కాలనీ, గొల్లపూడి, 73 సంవత్సరాలు. ఈరోజు వచ్చే 4,000 కూడా ఆయనకి ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. దేనికి ఖర్చు పెడుతున్నారు వెంకటరావు? నాకు కళ్ళకి గ్లూకోమా వచ్చింది సార్. దాని మందులకి, మోకాళ్ళ ఏదైతే గ్లూకోమా వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకసారి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి. వెళ్ళొచ్చారా? చూసారా? నేషనల్ హైవే పక్కనే ఉన్న వీర వెంకటరావు గారే గొల్లపూడి గ్రామంలో ఎయిమ్స్ చూసారా? చూడాల. ఇదే ఇబ్బంది వస్తూ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి, బీబీ నగర్ నుంచి కూడా మైనార్టీ సోదరిమణులు నాకు కనబడ్డారు. ఎయిమ్స్లో 30 లక్షల మంది పైగా ఎయిమ్స్కి వెళ్ళి ఇవాళ లబ్ధి పొందారు. ఆర్తో కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్గా రిలీఫ్ ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున మన ఎయిమ్స్ని, ఢిల్లీ ఎయిమ్స్ కన్నా కూడా ఇంకా డబుల్ దాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి దయచేసి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని మేము ఊరు వాడ తీసుకెళ్ళాం. దానివల్ల ఒక మైలవరం నియోజకవర్గంలోనే 10,000 మంది పైగా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి లబ్ధి పొందారు. తక్కువ ఖర్చు, ఆధునిక వైద్యం. ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని, సోనియా గాంధీ గారిని ఏ డాక్టర్లు అయితే చూస్తారో ఢిల్లీ ఎయిమ్స్లో
రాష్ట్రపతి గారిని. అటువంటి డాక్టర్లే మన మంగళగిరి ఎయిమ్స్లో ఉన్నారు. ఇది తెలియక చాలామంది లక్షల రూపాయలు బయట రాష్ట్రాలకు వెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నారు. దయచేసి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అది చంద్రబాబు గారి దూరదృష్టి వల్ల మనకు వచ్చింది. చుట్టుపక్కల 3 రాష్ట్రాల్లో కూడా అది ఇంకా రాలేదు. అటువంటి ఎయిమ్స్ని మనం ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇవాళ ఈ పింఛన్లు కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు అన్నీ కూడా పూర్తవబోతూ ఉన్నాయి. ఎవరైనా ఈరోజు తీసుకోలేని వాళ్ళు కూడా 2వ తారీఖు తీసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. 3 నెలలు తీసుకోకుండా బయట రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ బయట పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒకేసారి తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. ఇవాళ మన రాష్ట్రం 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తుంటే పక్క రాష్ట్రాల్లో 2,000, తమిళనాడులో 1,000 రూపాయలు, గుజరాత్లో 750, కర్ణాటకలో 600, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లోనే 500 ఉంది పెన్షన్. అంటే ఏ విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 10 లక్షల కోట్ల పైగా మనం బయట రుణాలు తెచ్చుకుంటా ఉంటే కంప్లైంట్లు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నాయకులు అమరావతి రుణాలు తెచ్చుకుంటుంటే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అందరికీ కంప్లైంట్లు పెడతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరి అందరూ కలిసి చక్కగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉంటే అనుకున్న విధంగానే అమలు వచ్చారు. మరి ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాజధాని అభివృద్ధి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టులు కానీ, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, గూగుల్ ప్రపంచంలోనే గొప్పదైనటువంటి గూగుల్ సంస్థ విశాఖపట్నం రావటం, అలాగే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో, ఇలా ముందు చూపున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాన్ని ఆశించాలి. వైసీపీ నాయకులారా, జగన్మోహన్ రెడ్డి గురించి అందరూ కూడా చెప్తా ఉన్నాను. మీ తెలివితేటలు, మీ దుర్మార్గాలన్నీ కూడా రాష్ట్రాన్ని చెడగొట్టడానికి, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి, అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవాలని కుట్రలో కుతంత్రాలు తెరలేపి ఎన్ని విషయాలు, ఎంత విషమ ప్రచారాలు, ఎంత అసత్య ప్రచారం చేయాలి అన్నీ చేస్తూ ఉన్నారు. కట్టి పెట్టండి. ఇవాళ పెద్దలు 73 ఏళ్ల వయసులో మంచి కోరుకుంటా ఉన్నాడు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అవ్వచ్చు, పోలవరం పనులు పరిగెత్తాలని కావచ్చు, విశాఖపట్నం ఐటీ అవ్వాలని కావచ్చు, గూగుల్ లాంటి ప్రపంచ విఖ్యాతి కంపెనీలు రావడం కావచ్చు, అలాగే డ్రోన్ సిటీలు కావచ్చు, రాయలసీమలో ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కావచ్చు, డిఫెన్స్ పరిశ్రమలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద మనసుతో ఎన్ని రాష్ట్ర ప్రజలు పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కుట్రలో కుతంత్రాలు మానుకోమని తెలియజేస్తూ ఉన్నారు. బెంగళూరులో మరి అక్కడ ఒక చుట్టం చూపుగా వారానికి 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉండి నెలకు 1 ప్రెస్ మీట్ 2 ప్రెస్ మీట్లో పెట్టి విష ప్రచారం, ఇవాళ అసత్య ప్రచారం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. అట్లాగే పెన్షన్లు ఇవాళ మన రాష్ట్రంలో 63 లక్షల పైగా ఇస్తూ ఉంటే పక్క రాష్ట్రాల్లో 31 లక్షలు, కేరళలో 43 లక్షలు, హర్యానా 26 లక్షలు, పశ్చిమ బెంగాల్ 45 లక్షలు, మరి పెద్ద కర్ణాటక 31 లక్షలు. మరి చూడండి, ఎంత పెద్ద రాష్ట్రాలే పశ్చిమ బెంగాల్ లాంటివి 45 లక్షలు ఇస్తుంటే మనం మరి చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా 63 లక్షల పైగా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అలాగే అన్ని రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అవ్వచ్చు, వితంతు పెన్షన్లు అవ్వచ్చు,
చేనేత కార్మికులు అవ్వచ్చు, అలాగే కల్లుగీత కార్మికులు అవ్వచ్చు, మత్స్యకారులు అవ్వచ్చు, ఒంటరి మహిళలు అవ్వచ్చు, సాంప్రదాయ చర్మకారులు పెన్షన్లు అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ అవ్వచ్చు, అలాగే ఏఆర్టీ అవ్వచ్చు, డప్పు కళాకారులు అవ్వచ్చు, కళాకారులు అవ్వచ్చు, అలాగే దివ్యాంగులు అవ్వచ్చు, బహుళ వైకల్య జబ్బులు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పక్షవాతం అవ్వచ్చు, మరి మస్కులర్ ప్రాబ్లం ఇబ్బందులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కిడ్నీ కాలేయం గుండె మార్పిడి వాళ్ళు అవ్వచ్చు, సికేడి అవ్వచ్చు, డయాలసిస్ అవ్వచ్చు, ఇట్లా డయాలసిస్ చేసుకునే వాళ్ళకి కూడా 10,000 ఇస్తూ ఉన్నారు. సికిల్ సెల్ ఉన్న వాళ్ళకి 10,000, అభయహస్తం 500, అమరావతి భూమి లేని పేదలు 5,000, ఇట్లా రకరకాల పెన్షన్లన్నీ కూడా పింఛన్లన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. స్వర్గీయ వ్యవస్థాపక అధ్యక్షులు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభం చేసిన ఈ కార్యక్రమం ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ముందుకెళ్తా ఉంది. రేపు జనవరి 1 మరి కొత్త సంవత్సరం కాబట్టి ముందు రోజే మరి వాళ్ళ మంచి కార్యక్రమం తీసుకొని పేదల సేవలో కూటమి ప్రభుత్వం, పేదల సేవలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు ఈ మంచి కార్యక్రమం తీసుకొని వెంకటరావు గారు లాంటి పెద్దలు, అలాగే గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళకి అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నాయి. భవిష్యత్తులో అర్హులైన వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడానికి కూడా అన్ని విధాలుగా కూడా మరి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం.